ఎదురుకొచ్చి వారి వాయిస్ ఇవ్వాలని దయచేసి వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. సూర్యబాబు గారు కూడా ఇక్కడికి రావాలి. ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మృతి పట్ల సంఘీభావంగా ఈరోజు ప్రసాద్ పాల్గా అన్నయ్య గారు ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతి ర్యాలీలో పాల్గొన్న నా అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ ముందుగా ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ ప్రగడాల గారి మరణం క్రైస్తవ సమాజం మీద దాడిగా మేము భావించవలసి వస్తుంది. ఎందుకంటున్నామనంటే ఆయన చనిపోయిన తర్వాత పోలీసు వారి పరిణామాలు అక్కడికి వచ్చిన మొత్తం నాయకుల్ని అందరినీ కూడా అది యాక్సిడెంట్ గానే చిత్రీకరించి కన్విన్స్ చేసే పరిస్థితి అక్కడ కనపడి చేయవలసిన పనులు చేయకుండా ఎక్కడైతే డెడ్ బాడీ ఉన్నదో ఆ స్థలాన్ని పోలీసు వారు తక్షణమే ఆధీనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉండి తీసుకోకపోవడం ఒక అనుమానం. రెండు, వెంటనే అక్కడికి క్లూస్ టీంని రప్పించి అవసరమైన సాక్ష్యాధారాలు ఏమైతే ఉన్నాయో కర్రలు కానీ అక్కడ ఉండబడిన రక్తం సంబంధించిన పార్టికల్స్ కానీ అన్నిటిని వాళ్ళు సేకరించవలసిన బాధ్యత ఉండి క్లూస్ టీంని అక్కడికి రప్పించకపోవడం, అక్కడ ఎవరు కూడా సాక్ష్యాలను తారుమారు చేయకుండా పోలీసు వారు అక్కడ కాపలాగా ఉండవలసిన బాధ్యత ఉండి కూడా కనీసం పట్టించుకోలేదు. అది మూడో తప్పుగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఖచ్చితంగా ఎవరో ఒక మారుమూల ప్రాంతాన గంజాయి కొట్టే కుర్రోడు చనిపోతే అది అచ్చిగా భావించినప్పుడు ఎవరో దేశద్రోహులు వచ్చారన్నట్టు స్లిప్పర్ డాగ్స్ ఉపయోగిస్తున్న ఆఖరికి మండపేట పోలీసు వ్యవస్థ స్లిప్పర్ డాగ్స్ ఉపయోగిస్తే ఇంత పెద్ద దైవజనుడు చనిపోయి దేశవ్యాప్తంగా అల్లకొల్లోలం అయిపోతున్న సమయంలో కూడా స్లిప్పర్ డాగ్స్ అక్కడ ఉపయోగించలేదని అంటే ఎంత అనుమానాలకు దారితీస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు మీరు దీన్ని యాక్సిడెంట్ గానే చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు మరి మాకైతే అర్థం కావట్లేదని చెప్పి మేము ఆ రోజే దాన్ని మార్పు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది, కుట్ర కోణం ఇందులో ఉందని చెప్పి గమనించి ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తోటి పోస్ట్ మార్టం జరగాలి, అది వీడియో ముందు జరగాలి. మా క్రైస్తవుల నుంచి కూడా ఒక డాక్టర్ని అనుమతించాలని చెప్పి ఖచ్చితంగా ఆ రోజు పట్టుబడితే అక్కడ ఆటలు సాగలేదని ఖచ్చితంగా రేపు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అది మర్డర్ రాబోతుందని చెప్పి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా దర్యాప్తు అంతా తారుమారు జరపడానికి లేనిపోని వీడియోలు సృష్టిస్తూ నేను అంటున్నాను పోలీస్ యంత్రాంగాన్ని, అయ్యా మీరు ఎందుకు ఈ తారుమారు చేసి ఫేక్ వీడియోలు పెడుతున్నా దుర్మార్గం లేదు మీరు పట్టుకుంటలేదని చెప్పి ఇప్పటికీ కూడా మీద చర్యలు లేకపోవడం అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే క్రైస్తత్వాన్ని ఖచ్చితంగా ఇటువంటి దాడులతోటి ఇంకా ఎక్కడ కూడా ఎదుగుదల లేకుండా పాస్టర్లు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా బయటకు వెళ్లి సువార్త జరపకుండా ఇది హెచ్చరిక గాని మిమ్మల్ని కూడా చంపుదామని బెదిరించడమే కదా అని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పి మరి రాజ్యాంగం మాకు లేవని అడుగుతున్నాం, రాజ్యాంగం హక్కులు మాకు లేవని అడుగుతున్నాం, స్వతంత్రాలు మాకు లేవని అడుగుతున్నాం. అంటే ఇది ఖచ్చితంగా క్రైస్తవ సమాజం మీద జరిగిన దాడిగానే మేము భావిస్తున్నాం. మేము అంటున్నాం. అందుకనే ఢిల్లీలో ఒక మహిళపై ఒక బస్సులో అతి దారుణంగా కిరాతకంగా అత్యాచారం జరిపి ఆమెను చంపేస్తే దేశవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు నడిచి మరి మహిళలకి రక్షణ కావాలని చెప్పి గొంతెత్తి చాటినప్పుడు నిర్భయ చట్టం రావడం జరిగింది. అదేవిధంగా దాదాపు కారంచేడు సుండూరు ఘటనలో దళితుల్ని చంపేసి నరికేసి గోని సంచుల్లో మూటలు కట్టి మరి కాలంలో పడేస్తే ఆ రోజు కూడా దేశవ్యాప్తంగా మరి నాయకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాల్లో రాస్తారోకోళ్ళు ఇలాగా మన గొంతెప్పి మాట్లాడితే దళితులందరికీ రక్షణ కవసాలటువంటి మాట్లాడడానికే కులం పేరు పెట్టి దూషించడానికి భయపడే ఆయన రక్షణ చట్టం ఆ రోజు వచ్చింది, ఎస్సీ అట్రాసిటీ చట్టం. నేను అంటున్నాను ప్రవీణ్ పగడాల గారు మృతి వెనక ఉన్న కుట్రను ఛేదించాలి.
అదే సమయంలో ఖచ్చితంగా సేవకులకి క్రైస్తవ సమాజానికి రక్షణ కవచమైన చట్టం రావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా మా క్రైస్తవ సమాజం మీద మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చట్టం తెచ్చే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి ప్రవీణ్ పాడా గారు మృతిని బయట తీయాలి. ఖచ్చితంగా అదే సమయంలో మాకు ఒక రక్షణ కవచం లాంటి చట్టాన్ని తీసుకురావాలి. చట్టం వచ్చేంత వరకు కూడా మనం పోరాటం సాగించాలని చెప్పి ఈ రోజు మండపేటలోనే కాదు దేశవ్యాప్తంగా మనం ర్యాలీలు నిర్వహించాలి, జిల్లా స్థాయిలో నిర్వహించాలి, రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలి. ప్రతి దైవజనుడు అంతా కూడా డినామినేషన్ లేవు, ఫెలోషిప్ లేవు, క్రైస్తవ సమాజం అంతా ఏకవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి మరి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దూల్ జయరాజ్ గారు ఒక లాయర్ గా వారి యొక్క వాయిస్ ఇక్కడ ఇస్తున్నది మా పట్ల బాధ్యతగా జరుగుతున్న పరిస్థితులు దయచేసి తోటి నా యొక్క సహోదరులందరూ ఈ రోజు ఈ ర్యాలీ విషయంలో జరుగుతున్న మా యొక్క ప్రయాస, మా ప్రయత్నం దేశం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, రాబోయే తరాలు బాగుండాలి. ఏ వ్యక్తి కొట్టుకు చావకూడదు. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని సరి చేసుకుని మాట్లాడుకుని పోతే అయిపోతుంది, కానీ కొట్టి చంపేంత పరిస్థితులు ఇలాంటి రౌడీజాలు రాకూడదని మా ఆశ. దానికి ప్రతి ఒక్కరూ, ఏ మతం లేదు ఇక్కడ, ఏ కులం లేదు, మనమందరం మనుషులం, భారతీయులం. దేవుడే మనందరి పక్షంగా నిలబడును గాక. మీ విశ్వాసాలు ఎవరెవరి విశ్వాసాలు వారివి, కానీ ఇలాంటి మంటలకి ఎప్పుడు కూడా జరగకుండా అరికట్టబడాలని మా ఆశతో దూల్ జయరాజ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. క్రైస్తవులు